జూలై 1వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు. ధన ప్రాప్తి కోసం పవలింపు సేవలో ఉన్న విష్ణుమూర్తిని పూజిస్తే మంచి జరుగుతుందనేది పండితుల సారాంశం. ఏకాదశి అంటే చాలా మందికి మంచి సెంటిమెంట్, శుభానికి మంచి రోజుగా పరిగణిస్తుంటారు. ఇలాంటి మహత్తరమైన రోజున ఇంట్లోని ఆడవాళ్ళు ఈ చిన్న పని చేస్తే మీ సొంతింటి కల తీరిపోతుంది. అంటే ఇల్లు కొనాలన్న కోరిక నెరవేరుతుంది. సహజంగా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంటి నిర్మించుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది. ఎప్పటికైనా కష్టపడి తనకు నచ్చిన విధంగా ఒక ఇంటి నిర్మించుకోవాలని, అందులో కుటుంబ సమేతంగా ఇంటి లోపలికి వెళ్ళాలని అందరూ భావిస్తుంటారు. ఇది ఒక అందరికీ చాలా ఇష్టమైనటువంటి కోరిక. ఈ కోరిక నెరవేరాలంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారం కోసం నిమ్మకాయను, ఉప్పును ఉపయోగించి చేయాలి. ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికి కొత్తింటి కల నెరవేరటమే కాదు, వారింటికి సంబంధించిన దృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది. ఇంతకీ పరిహారం ఏంటి, అది ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఎవరైతే ఏకాదశి రోజున అంటే బుధవారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి నిమ్మకాయతో చేసిన పులిహారాన్ని, అదేవిధంగా ఉప్పు వేసిన పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. వాళ్ళు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి సొంతింటి కలను త్వరలోనే నెరవేర్చుకోగలిగే శక్తి వస్తుంది. అలాగే ఒక గుప్పెట్లో కల్లు ఉప్పు, నిమ్మకాయ బద్దం తీసుకొని దాన్ని ఒక మట్టి పాత్రలో పెట్టి మన ఇంటి చుట్టూ 3 సార్లు దిష్టి చేయాలి. అలా చేస్తే మన ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మన ఇంట్లోకి ధనలక్ష్మి ఆకర్షించబడుతుంది. ఎందుకంటే ఎవరైనా కూడా ధనలక్ష్మి ప్రాప్తి కోసం పరితపించాల్సిందే. ఎందుకంటే కాసులు, ధనం ఉంటేనే ప్రతి ఒక్కరికి కూడా వారి వారికి అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ ధనంతో పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మీరంతా కూడా జూలై 1వ తేదీన వచ్చే ఏకాదశి రోజున ఈ పరిహారాన్ని పాటించి లక్ష్మీ దేవి నారాయణుల అనుగ్రహాన్ని పొందండి. మీ సొంతింటి కలను నెరవేర్చుకోండి. శాస్త్రాలు, పురాణాలు మనకంటే ముందే ఉన్నాయంటారు పెద్దలు. కాబట్టి వాటిని పాటించడం ఒక బాధ్యతగా తీసుకోవాలని చెబుతుంటారు పండితులు. కాబట్టి మూఢనమ్మకంగా కొట్టిపారేయకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మంచి జరిగితే దాని విలువ గురించి మీరే 10 మందికి చెబుతారు. కాబట్టి ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం చేసి మీకున్నటువంటి సొంతింటి కళ ఏదైతే ఉందో దాన్ని తీర్చుకోవచ్చు అని భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.